Hi, hello, welcome back to Sushma Dachapalli Stories. సో ముందు చెప్పినట్టు దీక్షితన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి మేము బయలుదేరి 2 trains చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మేము స్టుగార్ట్కి వెళ్ళే దానికి వచ్చాము. ఆ రైల్వే స్టేషన్కి వచ్చినాం. సో ఇక్కడనే అక్కడ ప్లాట్ఫామ్ 15, 16, 17 అట్లా ఉన్నాయి కదా, ఇదే ట్రైన్స్. మాకు ఇంకా డిస్ప్లే అవ్వలేదు. అక్కడ డిస్ప్లే మీద చూపిస్తుంది కదా, మాకు ఇంకా ప్లాట్ఫామ్ ఏదో చెప్పలేదు. సో తెలిసాక ఆ ప్లాట్ఫామ్కి వెళ్తాం. అప్పటి వరకు ఇక్కడ వెయిటింగ్. మా డెస్టినేషన్ వచ్చేసి ఇప్పుడు స్టుగార్ట్, ప్యారిస్ టు స్టుగార్ట్లో 10 minutesలోనే చేంజ్ అవ్వాలి. అది ఎట్లా ఉంటుందో చూడాలి. ఆ 10 minutes తర్వాత ఇంకో 2 hours, మొత్తం 5 hours ఉంది ప్యారిస్ టు మ్యూనిక్ వెళ్ళడానికి. నేనే అడిగా, ఎప్పుడు మనం బేసిక్గా ప్లేన్లోనే వెళ్ళాలి, నాకు ట్రైన్ జర్నీ చేయాలని ఉందని. సో ప్యారిస్ టు మ్యూనిక్ అంటే జర్మనీలో, అది ట్రైన్ జర్నీ చేయబోతున్నాము. చూడాలి అది ఎలా ఉంటుందో. ఇప్పుడు మా డెస్టినేషన్ స్టుగార్ట్కి, ప్యారిస్ నుంచి స్టుగార్ట్కి వెళ్ళి అక్కడ 10 minutesలో ఇంకో ట్రైన్ మాని మ్యూనిక్ వెళ్ళాలి. మ్యూనిక్లో మళ్ళీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కౌశిక్ అన్న మమ్మల్ని పిక్ చేసుకుంటాడు. సో ఈ పార్టీకి మీకు అర్థం అవ్వచ్చు కదా, మా నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ జర్మనీ. సో మాకు ప్లాట్ఫామ్ 27 పడ్డది స్టుగార్ట్కి. ఇది ఆ ట్రైన్. సో వేజ్ నెంబర్ 24, మా సీట్ నెంబర్స్ వచ్చేసి 102 and 104. ఇది ద వేజ్ 24. ఐ థింక్ ఇవి వాష్రూమ్స్ అనుకుంటా. ఇక్కడే ఫ్రీ వైఫై ఉంది ఇందులోనే. ఆల్రెడీ మేము లగేజ్ అక్కడ పెట్టేసుకున్నాము. మా సీట్స్ ఇక్కడే వచ్చినాయి. ఆబ్వియస్గా అమ్మాయిని కాబట్టి నాకు విండో సీటే, అది తెలిసింది. ఇంకా మేము సెటిల్ అయిపోయి కూర్చున్నాము. ఇక్కడ నుంచి స్టుగార్ట్కి 2.5 hours, 10 minutes ఉంది. అది ఎట్లా చేస్తాము అప్పుడు సంగతి తప్ప. 2.5 hours మంచిగా మేము మూవీ డౌన్లోడ్ చేసాము ఆల్రెడీ. ఎందుకైనా సిగ్నల్ ఉండకపోవచ్చు అని అలా మూవీస్ చూసుకుంటా, వెబ్ సిరీస్ చూసుకుంటా, కొంచెం స్లీప్ వేసుకుంటా, రిలాక్స్ అవ్వకుండా ఆ ప్లేస్కి వెళ్ళిపోతాము. అండ్ అప్పుడప్పుడు మీకు కూడా వ్యూస్ చూపిస్తాం ప్లేస్. స్టుగార్ట్ రైల్వే స్టేషన్. 10 వరకు మీకు ప్లాట్ఫామ్ నెంబర్ అవ్వబడుతుంది కదా. మేము 5లో దిగినాం. అక్కడ నుంచి 16th అంత లగేజ్తో ఊరికి వస్తే 2:04 మేము దిగాలి. సో 2:05 అయింది. అందులో ఆల్రెడీ 1 minute వెళ్ళిపోయింది. 2:10 ఇంకో ట్రైన్ క్యాచ్ చేయాలి, లేకపోతే మిస్ అవుతామని అంత కష్టపడి ఈ బ్యాగ్ లగేజ్తో వస్తే అక్కడ డిలే అయిపోయింది. ఫస్ట్ ఏమో 2:10 to 25+ అంటే 2:39 మ్యూనిక్కి ట్రైన్ ఉండి, ఇప్పుడు ఆ పేరే ఊపియట్లేదు. లగేజ్తో ఊరుకుంటూ వస్తుంటే ఎట్లుంది. ఒకటి అక్కడ ఎక్కడ మిస్ అవుతామో అని. ఇదేమో అర్థం కాని భాష. అబ్బా దేవుడా. కానీ మేము జర్మనీలో ఉన్నాం. 2014 నుంచి ఎగ్జాక్ట్గా 10 years తర్వాత ఈయన కోరిక నెరవేరింది జర్మనీలో. ఎందుకంటే 2014లో ఈయన MS మాస్టర్స్ వెల్లూరులో చేసినప్పుడు అట్లా కాలేజ్ స్వాపింగ్ ఉంటుంది. సో 7 members ఈయన సెలెక్ట్ అయ్యిండు. కానీ ఇంకా మా మామయ్య ఇంకా ఫైనాన్స్గా 7 lakhs పే చేయాలంటే ఇంకా అంత పెట్టలేను అని వద్దని డ్రాప్ అయిపోయాడు. సో తర్వాత 21లో ఆఫర్ వచ్చిపోయింది. దానికన్నా ముందు యూఎస్కి ట్రై చేసిన తర్వాత జర్మనీకి ట్రై చేసిండు. అట్లా పోయింది. ఎందుకో కరోనా వల్ల అడ్మిషన్స్ తొందరగా ఇవ్వలేదు. సో రాలేదు, ఇంకా అది డ్రాప్ అయిపోయి యూకేకి వచ్చింది. సో యూకే 2020కి వచ్చిన తర్వాత 21లో ఆఫర్ వచ్చింది. అంతా సెలెక్ట్ అయిపోయింది. అట్లీస్ట్ నా కోరిక ఇప్పుడే నెరవేరుతుంది అనగానే ఈ కరోనా టైంలో మనం ఎందుకు అంత మనీ పెట్టి వేరే పర్సన్ తీసుకురావడము,
జాబ్ లేని వాళ్ళకి తక్కువ ప్రైస్కి ఇచ్చి జాబ్ ఇవ్వచ్చు కదా అని వాళ్ళ మేనేజ్మెంట్ ఏదో చెప్పి క్యాన్సిల్ చేసేసినారు ఆఫర్, లోకల్లో ఉన్న రిసోర్సెస్ తీసుకొని. సో ఇది ఈయన జర్మనీ కథ. ఎట్ లాస్ట్ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాతో వెకేషన్కి వచ్చాడు. యూ షుడ్ థ్యాంక్ఫుల్ టు మీ. ఓకే, నా వల్ల ఇదంతా అయింది, అర్థమవుతుందా? స్టేషన్ 5 to 10 minutes వాక్. బయటకు వెళ్ళి ఒక ప్లేస్ చెప్పిండు, అక్కడ వెయిట్ చేయండి నేను వచ్చేస్తున్నా అన్నాడు అన్న. సో దిస్ ఈస్ ది స్టేషన్. BMW M5 Touring 93లో లాంచ్ అయింది. 93లో లాంచ్ అయిందా? 3 years ఉంది. 96 తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ అయింది వర్షన్ నుంచి. ఓకే. 1992లో తయారు చేసినారు. 1993లో ఈ మోడల్ అనేది వచ్చింది. ఒక 3-4 years ఉన్నంత. మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యి నేను వీడియోస్ అట్లా సరిగా తీసుకోలేదు. సో స్టుగార్ట్ నుంచి మ్యూనిక్ వచ్చినాం. అక్కడ కౌశిక్ అన్న మమ్మల్ని పిక్ చేసుకున్న తర్వాత రూమ్కి ఏం రాకుండా, డైరెక్ట్గా అన్న వాళ్ళ రూమ్కి రాకుండా ఇక్కడ BMW కార్ మ్యూజియం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూసి హై స్ట్రీట్ మ్యూనిక్ సెంటర్కి మళ్ళీ ఇంకో దగ్గర కార్ పార్క్ చేసుకొని బై వాక్ మ్యూనిక్ సెంటర్ అట్లా కొంచెం చూసి అన్న వాళ్ళ రూమ్ దగ్గర ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది, లిటిల్ ఇండియా అని. అక్కడ డిన్నర్ చేసి ఇంటికి వచ్చి బాగా రిలాక్స్ అయ్యి చాలా లేట్గా లేచాము మేము ఇద్దరము. అన్నేమో ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మార్నింగ్ 7:30-8 అట్లా మేమిద్దరం లేచి రెడీ అయ్యి తినేసి ఇప్పుడు ప్యాడబోన్కి 5 o'clock ట్రైన్ ఉంది. మా కోడల్ని కలవడానికి వెళ్తున్నాము. 5 వరకు ఖాళీ ఉండే బదులు మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక లాకర్ తీసుకొని మా లగేజ్ అంతా పెట్టి మ్యూనిక్ సెంటర్కి వెళ్ళి కొంచెం తిరిగేసి కొన్ని ప్లేసెస్ చెప్పిండు కౌశిక్ అన్న. మాక్సిమం అయ్యేంత వరకు అవి కవర్ చేసి 3:30-4 వరకు మళ్ళీ రైల్వే స్టేషన్కి 1 hour ముందు వెళ్ళడం బెటర్ కదా 5కి ఉన్నా కానీ. ఇది కౌశిక్ అన్న వాళ్ళ ఇంటి నుంచి ఒక 5-10 minutes ఉంటుంది. సో ఈ రైల్వే స్టేషన్కి వచ్చినాం. మాది ప్లాట్ఫామ్ నెంబర్ 1. 12:48కి మ్యూనిక్కి ట్రైన్ ఉంది. సో వీఆర్ వెయిటింగ్. గేల్ 1 అంటే ప్లాట్ఫామ్ 1 అంట. అక్కడ 9 minutesలో S6ది 9 minutesలో వస్తుంది. అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇది నైస్. నాకు ప్యారిస్లో ఇక్కడ కూడా నచ్చింది టికెట్ తీసుకోవడం ప్రాసెస్.
సో ఓన్లీ మ్యూనిక్లో తిరగడానికి, లోకల్లో తిరగడానికి అండర్ గ్రౌండ్ ఉంటుంది రైల్స్. ఇవన్నీ అండర్ గ్రౌండ్. ఇక్కడ దిగి పైకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి, ఐ మీన్ ఇప్పుడు మేము మ్యూనిక్ నుంచి పాడబోన్కి వెళ్ళడానికి ఇలా పైకి వెళ్ళాలి. ఇప్పుడు మేము దిగేసి పైకి వెళ్తున్నాము. లాకర్ తీసుకొని లగేజెస్ పెట్టుకొని ఇంకా మ్యూనిక్ అంతా తిరుగుతాం. సో ఇప్పుడు స్టేషన్ నుంచి అన్న పెట్టిన ఒక ప్లేస్కి వెళ్తున్నాము. బై వాక్ అది 9 to 10 minutes. ఫెస్టివల్ లెక్క వీళ్ళు కార్నివాల్ అని జరుపుకుంటారు. మన ఊర్లో కూడా ఫెస్టివల్ అయితే జాతరలో ఇలా షాప్స్ పెడతారు కదా, ఇవన్నీ ఈ షాప్స్. అవి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాస్ట్యూమ్, ఐ మీన్ వాళ్ళు డ్రెస్ వేసుకొని ఇలా ఎంజాయ్ చేస్తారు. రావడానికి మా ఆయన అడిగా గేమ్ ఆడలేకపోయాము. ఓన్లీ ఇక్కడ క్యాష్ అలవు, మా దగ్గర ఓన్లీ కార్డ్. మేము క్యాష్ తీసుకోవాలి యూరోస్. నాలాగా ఎవరికైనా పికాచు ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈయన నాకు పికాచు చూపించలేదు. మీ హస్బెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కూడా ఇంతేనా? అమ్మాయిలు టాయ్స్ అడిగితే తిప్పికుంటుండడానికి. సేమ్ మన జాతర లెక్కనే ఉంది, కాకపోతే ఇది కొంచెం పాష్ జాతర. ఎక్కడికి వెళ్ళినా ఇది చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇది కావాలి. ఈ ఫెస్టివల్లో ఇక్కడ ఈ మార్కెట్ లో ఏం కొనాలన్నా క్యాష్. మా దగ్గర క్యాష్ లేదు, ఓన్లీ కార్డ్ పేమెంట్. సో 2 euros ఉంటే నా ముఖం చూడలేక వెళ్ళి వాడిని అడిగాడు. సో బ్యాలెన్స్ చేసి 3 euros కొనేది 2 euros కి నాకు కొనిచ్చాడు మా ఆయన. హౌ స్వీట్ కదా. అండ్ ఇది ద లాకర్ రూమ్. పెద్ద లగేజ్కి ఏమో 6 euros అట్లా ఇక్కడ ఉండే. అప్ టు 6 hours 6 euros పెద్ద బ్యాగ్ ఇది. మిగతాదేమో 3 euros 4 euros అనుకుంటా. 6 hours కన్నా ఎక్కువ అయితే ఎక్కువ కాస్ట్ అవుతుంది లగేజ్ తీసుకునేటప్పుడు. అండ్ మేము వచ్చేసాం బ్యాక్ టు రైల్వే స్టేషన్. మా ప్లాట్ఫామ్ నెంబర్ 23 ఇప్పుడు వెళ్ళే పాడబోన్కి. డైరెక్ట్ పాడబోన్ కాదు, క్యాజిల్లో దిగి అక్కడ ఇంకో ట్రైన్ తీసుకొని పాడబోన్కి వెళ్ళాలి. దెన్ వి విల్ మీట్ అవర్ కోడల్, స్వీట్ కోడల్ చిన్నాని. లాకర్ నుంచి తీసుకున్నాము లగేజ్. మాకు ఆ క్యాన్వల్ చూసే వరకే టైం అయిపోయింది. ఉన్న 3 hours. చాలా పెద్ద లాంగ్ స్ట్రీట్. ఇంకో ప్లేస్కి వెళ్ళి కవర్ చేయలేకపోయినాం మేము. నాట్ బ్యాడ్. రేపు పాడబోన్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళి అక్కడ మా కోడలు ఆల్రెడీ ప్లేసెస్ చూసి పెట్టింది. ప్లేసెస్ ని కవర్ చేసి ఇంకా లండన్ కి రావడం అంతే. క్యాజిల్లో దిగాము. లక్కీగా మాకు ప్లాట్ఫామ్ 4లోనే నెక్స్ట్ ట్రైన్ 10:03కి ఉంది పాడబోన్కి. సో ఇప్పుడు 9:39 అంటే 9:40. ఇంకొక 23 minutes ఉండాలి. ఇది క్యాజల్ రైల్వే స్టేషన్. బాగా చలిగా ఉంది. మా కోడలు వచ్చింది మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము.
అందుకే ఒక్కొక్కసారి హ్యాపీ మూమెంట్స్ మనం ఆ హ్యాపీలో షాక్లో రికార్డ్ చేయలేకపోతాం. సేమ్ నాకు అంతే అయ్యింది. హలో, వెరీ గుడ్ మార్నింగ్. మాకు ఇప్పుడు టైం 6:45 అవుతుంది. మేము చిన్నారి రూమ్ నుంచి 6:26కి బయలుదేరినాము. పడుకుంటున్నావా? పడుకో, ఇంకేముంది చేసేది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. లండన్ టు ప్యారిస్ వచ్చిన, ప్యారిస్ టు మ్యూనిక్ వచ్చిన, అండ్ మ్యూనిక్ టు పాడబంకి వచ్చిన, ఏది పీస్ఫుల్గా కాలేదు. అన్ని ఊరుకులు పరుగులతోటే వచ్చేసాం మేము. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడి నుంచి? కాజిల్ విల్హెమ్స్. ఎక్కడి నుంచి వచ్చినాం కాజిల్కి? పాడబోన్లో ఎవరు ఉంటారు? కోడలు. అట్లనే చెప్తున్నాడు, మరి చెప్పొచ్చు కదా ఎక్కడికి వెళ్తున్నాడు. చేస్తున్నా, నేను రికార్డ్ చేస్తున్నా. ఎగ్జామ్ ఉంటుంది చూడు. వాట్ ఇస్ యువర్ నేమ్? ఇషాయిసా జోషి. అక్కడ ఒక ఫ్యామిలీ వెళ్తుంది కదా, వాళ్ళ హెల్ప్ అడిగాము ఎక్కడో అని. వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారంట. అండ్ థ్యాంక్ యూని డాంక్ ఇష్యూ అంటారు జర్మనీలో. మా ఆయనకు అదొక్కటే వచ్చు, అదొక్కటే. ఎవరినైనా ఏమన్నా అడిగిన తర్వాత డాంక్ ఇష్యూ అంటున్నాడు. సో చాలా పెద్ద సిటీ ఫ్రాంక్ఫర్ట్. పేరు రాసి ఉంటుంది. సమ్మర్కి వచ్చేయాల్సిందే చూడు. మంచిగా చదువుకో, చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. ఓకేనా? ఏం బెంగ పెట్టుకోకు, వస్తాం ఈసారి ఖచ్చితంగా. నేను వచ్చి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నావు. ఇప్పుడు వచ్చి మేము బాధ పెట్టినామా? ఇలా వచ్చిన తర్వాత బయటికి వచ్చి టర్మినల్ 2కి బస్ వే ఇక్కడ ఉంటుంది. షటిల్ టర్మినల్ 2. ఇదే టర్మినల్ 2కి బస్సు. బాయ్ బాయ్ జర్మనీ. ఇంకా అయిపోయింది మా ట్రిప్, 4 days ట్రిప్. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఈ ట్రిప్ ఇంత స్మూత్గా రావడానికి. స్పెషల్ థ్యాంక్స్ అన్నీ దీక్షిత్ అన్న, కౌశిక అన్న అండ్ మా స్వీట్ కోడలు చిన్నారి